ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము ఈరోజు మనము ధ్యానాంశంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకముందన నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఈ వచ్చిన భాగమును బట్టి ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. ఈ వాక్య భాగం మా హృదయంలో మరొకసారి ఫలించలాగని సహాయం చేయండి. చిన్న బిడలకు ఆశీర్వాదకరముగా నీ వాక్యము అనేకులకు అర్థమవు రీతిగా చెప్పడానికి తగిన జ్ఞానాన్ని కూడా మీరు నాకు అనుగ్రహించండి. ఈ వాక్యము ద్వారా మా హృదయాల్లో మీ మాటలు ఫలించడానికి కృప చూపించమని మరి రక్షకుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి, వచ్చిన భాగము యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాటలు. ఆయన అబద్ధ ప్రవక్తలను గురించి బోధిస్తూ వారి హృదయాల్లో ఉండే ఆలోచనలు బట్టి వారి జీవితాలు ఉన్నాయి కాబట్టి అలాగూ మీరు ఉండకూడదు అని చెబుతూ 3-4 విషయాలు మనకి ఇక్కడ తేడతెల్లముగా తెలియచేయబడుతున్నవి. మొదటిగా అబద్ధ ప్రవక్తలను గురించి 15వ వచనం అంటున్నారు, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అనగా బాహ్యముగా కనబడే విధానం కాకుండా అంతరంగంలో వారు ఉండే స్వభావాన్ని దేవుడు బయలుపరుస్తుంటున్నారు. రెండవదిగా చూస్తే ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లకు అంజూర పండ్లైనను కొయ్యుదురా, అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఈ రీతిగా మంచి చెట్టును చెడ్డ చెట్టును గూర్చి ప్రభు తెలియచేస్తూ మంచి చెట్టులోంచి మంచి ఫలాలు వస్తాయి, చెడ్డ చెట్టు నుంచి చెడ్డ ఫలాలు వస్తాయి. కాబట్టి ఈ 18వ వచనం అంటున్నాడు, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. కాబట్టి ఇక్కడ గొర్రెలను గురించి గొర్రె యొక్క విధానాన్ని గురించి, తోడేల స్వభావం గురించి, మంచి చెడులు అనే గురించి చెప్పడానికి దేవుని యొక్క ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క హృదయంలో ఎలాంటి స్థితిలో ఉంటుందో అనేది బాహ్యముగా కనబడుతుంది. కొంతమంది మానవ రీతిగా మాట్లాడతారు, సామాన్యంగా మాట్లాడతారు, కానీ హృదయంలో భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఇవ్వదు. ఈ రోజున ఆ ఇచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటున్నాడు, ఫలింపని మంచి ఫలాలు ఫలించకపోతే చివరకు నరకంలో వేయబడతారు అని చెప్పడానికి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోకములో ప్రవేశింపడు కానీ పరలోకముందన నా తండ్రి చిత్తాన్ని చేయవాడే ప్రవేశించును. ఈరోజు మన హృదయంలో ఈ వచ్చిన భాగము జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంది జీవితాల్లో ఎలాంటివే బాహ్యముగా ప్రభువుని మహింపరిచేవారుగా, ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఆరాధన చేసేవారుగా ఉంటారు, కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. బాహ్యముగా కనబడే స్థుతి దేవునికి అవసరం లేదు. అంతరంగములో దేవుని మహింపరచాలి. కాబట్టి ఎవరైతే అంతరంగములో దేవుని మహింపరుస్తారో అట్టివారే పరలోక రాజ్యానికి చేరతారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బాహ్యముగా కనబడేది మనుషులకు చాలా మందికి ఇష్టంగా ఉండొచ్చు, కానీ అది హృదయంలో ఎలాంటిది అనేది ప్రభు ఒక్కరికే తెలుసు. బాహ్యంగా దేవుని స్తుతించడం కాదు, కానీ అంతరంగంలో దేవుని స్తుతించాలి. ఈ విషయాన్ని దేవుడు బోధిస్తుంటున్నాడు. మనము దేవుని మహింపరుస్తున్నామంటే మన హృదయము, మన ఆత్మ ఎల్లప్పుడూ దేవునికి సమీపంగా ఉండాలి. అందుకని ప్రభు సన్నిధిలో మనము ఆయన స్తుతి చెల్లించేవారుగా, బాహ్యముగా పిలిచేవారుగా కాకుండా అంతరంగంలో దేవుని స్తుతించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయాన్ని మనకు బోధిస్తున్నారు. అదే రీతిగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా దేవుని చిత్తాన్ని బట్టి ఆయన బోధిస్తున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అనగాని ఆ వచ్చిన భాగము జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున
వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనెక్కడ లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగునను వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము. కాబట్టి ఈ లోకంలో దేవుని స్తుతించేవారు ప్రభువారు ఎరిగిన వారుగా ఉన్నారు. కాబట్టి వారిని గురించి మాత్రమే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువారు. ఏమన్నారంటే, ఈ లోకంలో మరి నాకు అప్పగించిన మనుషులు, నన్ను ఎరిగిన వారు, నిన్ను మహింపరిచేవారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని ఎరిగిన వారు ఎవరంటే వాక్యము కలిగిన వారు. 14 వచనం అంటున్నాడు యోహాను సువార్త 15:14, వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. కాబట్టి వారు లోక సంబంధులు ఎవరు? ప్రభువా ప్రభు అని పిలిచేవారు మాత్రమే లోక సంబంధులు. కాబట్టి అలాంటి స్థితిలో ఉండకుండా నీవు నాకు అప్పగించిన మనుషులు, నిన్ను స్తుతించిన వారు, నా నామం ఎరిగిన వారికి మాత్రమే వారు పరలోకానికి చేరవలసిన వారుగా ఉన్నారని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తెలియచేస్తున్నారు. చూడండి, ఇక్కడ 16 వచనంలో కూడా చూస్తే, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతించువారు, వెంబడించువారు. వారు లోకం నుండి వేరు చేయబడేవారుగా ఉంటారు. వారు దేవుని బిడ్డలుగా జీవిస్తారు. పరలోకముల వారికి ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుందని వారు బోధిస్తుంటున్నారు. ఈ రోజున మరి మనం లోకరీతిగా ప్రభువుని స్తుతిస్తున్నామా, అంతరంగములో దేవుని స్తుతిస్తున్నామనేది ఆలోచన చేయాలి. ఒక దినాన్ని యేసు ప్రభు వారు మనుషులతో మాట్లాడుతున్న సమయాల్లో వారికి తండ్రి, తల్లి, సహోదరులు వచ్చి పిలుస్తూ ఉంటారు. ఆ విషయాన్ని వేరొకరు చెప్తూ ఉన్నప్పుడు ప్రభువారు అంటున్నారు, అయ్యా మీ తల్లి మీ తండ్రి వచ్చారు, మీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరి, ఎవరు నా తండ్రి తల్లి? నా చిత్త ప్రకారం కాదు, దేవుని చిత్త ప్రకారం చేయవాడే నా తల్లి నా తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు. అంటే దేవుని చిత్తం అంటే దేవుని ఎరిగిన వారుగా ఉన్నవారికి, దేవుని యొక్క నామములో ఎల్లప్పుడూ కూడా మహింపరిచే వారిగా ఉండేవారికి మాత్రమే కానీ నామకార్థంగా ప్రభువుని స్తుతించేవారు కాదనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో కూడా తన మరణ వేదనలో మాట్లాడిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలో ప్రభువారు అంటున్నారు, వాక్య భాగం చూస్తే 38వ వచనం, అప్పుడు యేసు మరణమనంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం అని కానిమ్మని ప్రార్థించాడు. కాబట్టి ప్రభు ఉద్దేశము మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ద్వారా ఈ లోకానికి పంపించబడ్డారు. ఎందుకు వచ్చారని అంటే, మనుషుల అపరాధములను బట్టి రక్షణ పొందడానికి ఆయన శిలువయాగము చేయాలి కాబట్టి ఆయన ఈ లోకానికి రాబడ్డారు. కాబట్టి చివరిలో ఆయన శారీరకముగా ఆలోచన చేస్తూ ఈ భారమైన శిలువను, ఈ శిలువ మరణాన్ని నేను పొందగలనా, చేయగలనా అనే ఉద్దేశంతో అది తప్పించమని తండ్రిని వేడుకుంటాడు. అయినా ఆ మాట అంటున్నాడు, అయ్యా నా ఉద్దేశం కాదు, నీ చిత్తమైతేనే, అంటే నీ ఉద్దేశ ప్రకారంగానే జరిగించు అని ప్రభువుని వేడుకున్నట్టు అనే మనం చూస్తాం. అందుకని తండ్రి చిత్త ప్రకారం చేసేవాడుగా మనం ఉండాలి, కానీ మన ఇష్ట ప్రకారంగా జరిగించే విధంగా మన జీవితాలు ఉండకూడదని ప్రభు వాక్యం బోధిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మనం మన చిత్తాన్ని నెరవేర్చేవారు కాకుండా దేవుని మనకి ఏదైతే అప్పగించాడో ఆ పనిని నెరవేర్చుకునేవారిగా, యేసు ప్రభు వారు ఏ రీతిగా తన పనిని నెరవేర్చారో, యేసుక్రీస్తు ప్రభు వారు లోకం కొరకు ఏ రీతిగా తన శ్రమను అనుభవించడానికి సిద్ధపడి తండ్రికి అప్పగించారో, అలాగే మనము కూడా ప్రతి పనిని దేవాది నిశ్చిత్తమైతే చేయగలనని ఆయనకు అప్పగించుకొని ఆయన చెప్పిన ప్రకారం నడిచిన వారుగా ఉంటే నిజముగా పరలోక రాజ్యాలు చేరతాం. అందుకని ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేరతారని ప్రభు చెప్పారు. అలాంటి ఉద్దేశం కలిగి మనము ప్రభు నామమును ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా నీకు వందనాలు. నిజముగా మనుషుల లోకంలో కొంతమంది
అయా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ, ఆచారప్రారంగా జీవిస్తూ, కేవలం పెదవులతో పలుకుతారు కానీ హృదయం వారికి నేను దూరంగా ఉంటాను. అందుకని మీరు యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను పలుకుతున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉంటుందని బోధించారు. కనుక ఈ రోజున మేము మనుషులుగా, లోక సంబంధంగా మనుషులుగా జీవించకుండా నీ చిత్తము నెరవేర్చేవారుగా, నిన్ను స్తుతించేవారుగా, హృదయాంతరంగా నిన్ను ఆరాధించేవారు సిద్ధపరచమని, వాక్యం విన్న వారందరి హృదయాల్లో ఈ మాటలు ఫలించినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడుగా ఉండి కాపాడునుగాక. హల్లెలూయా.